కాబట్టి తొందరగా అవతల వైపుకు వెళ్ళిపోవాలి. కానీ యువతల వైపుకు ఒడ్డు నిలబడి ఉన్నాడు. ఎదురుకుండా చూస్తే భయంకరమైన సముద్రం. అంతంత ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇప్పుడు తానంత తానుగా సముద్రంలో దూకి ఈత లేడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద నౌక ఒకటి వచ్చిందనుకోండి. రా రా అని చెప్పి చెయ్యిచ్చి ఎక్కించుకుని ఆ నౌకలో కూర్చోబెట్టుకున్నారనుకోండి. ఆ నౌకలో తాను ప్రశాంతంగా కూర్చుంటాడు. తానేమి ఈత ఉండక్కర్లేదు. ఆ నౌక ఈ తరంగములను దాటుకుని సముద్ర మధ్యంలోకి వెళ్ళిపోయి దాటి అవతల తీరానికి వెళ్ళిపోతుంది. యువతల తీరం ఏమైనప్పటికీ కూడా నౌకలో కూర్చున్నవాడు అవతల తీరానికి వెళ్ళిపోతాడు. జీవితంలో సంసార సాగరమును దాటడమన్న మాట ఒక్క మనుష్య ప్రాణికి తప్ప ఇతర ప్రాణికి అన్వయము కాదు. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రంలో ఏ వేదంబు పఠించనూత భుజగం వేశాస్త్రము సూచకాని విద్యాభ్యాసమునంచె కరి మంత్రమూహించే బోధావిర్భావ నిధానము చదువులయ్యా కాదు. మీ పాద సంసేవాసక్తియ కాక జింతుతకి శ్రీకాళహస్తీశ్వర అంటాడు పూజ్యుడు. ఏనుగు సాలెపురుగు పాము మోక్షమును పొందాయంటే శ్రీకాళహస్తి క్షేత్రము వంటి క్షేత్రములలో ఎక్కడో అరుదుగా సాధ్యమవుతుంది. కానీ మోక్షమును పొందడానికి సంసార సాగరమును ధరించడానికి అనువైనటువంటి శరీరము మనుష్య శరీరం ఒక్కటే. అటువంటి మనుష్య శరీరంలో భగవంతుడు స్వరపేటికనిచ్చాడు. భగవంతుని నామము ఒక పెద్ద నౌక. ఎవరు భగవంతుని యొక్క నామమును ఆశ్రయించాడో వాడు ఒక క్షేమమైనటువంటి నౌకలో కూర్చున్నవాడు. వాడిని సంసార సాగరము ఏమీ చెయ్యదు. వాడు దాటిపోతాడు. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే. కలియుగంలో ఈ సంసార సముద్రమును దాటడానికి భగవంతుని యొక్క నామస్మరణ కన్నా దివ్య ఔషధము ఇంకొకటి లేదు. పైగా మీరు ఏది విచారణ చేస్తే తేలికగా కరిగిపోతారో అట్లా కరిగిపోవడానికి వీలైన దాని యందు ప్రవేశపెట్టడానికి నామం ఇస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, బాగా బురద ఉందనుకోండి, విశేషమైన బురద. ఆ బురదలో గుర్రపు డెక్క మొక్క పెరిగిపోయింది. అంతా ఎక్కడ చూసినా పైకి కనపడలేదు, కానీ